ఎందుకక్క మీరు అందాల పోటీలను అంతగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? మేమే కాదు, మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించినప్పటి నుంచి మహిళా సంస్థలు, ఫెమినిస్టులు, స్త్రీవాదులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రపంచంలో అనేక దేశాల్లో నిరసనల మధ్య మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు జరగడం చరిత్ర. అట్లాగే అందాల పోటీల్లో మొదటి కిరీటం దక్కిన భారతీయ మహిళ డాక్టర్ రీటా ఫారియా. 1966లో ఆమెకి కిరీటం పెడితే ఆమె తన కిరీటాన్ని ధిక్కరించిన తర్వాత త్యజించింది. సరే, సరదాగా పాల్గొంది, మిస్ వరల్డ్గా గెలుపొందింది, కిరీటాన్ని పెట్టారు. ఆ తర్వాత వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఆమెని బయలుదేరమని ఒత్తిడి తెస్తే అప్పటికి భారత ప్రభుత్వం కూడా వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటి యుద్ధంలో తనని ఎంటర్టైన్ చేయమనడం కరెక్ట్ కాదు, నేను వెళ్ళను అన్నందుకు ఇచ్చిన కిరీటాన్ని గుంజుకున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. అట్లాగే అనేక దేశాల్లో గెలుపొందిన అందగత్తెల్ని వాళ్ళు ప్రెగ్నెంట్స్ కావద్దు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఇట్లా రకరకాల కాంట్రాక్ట్ల మీద సైన్ చేయాలి, వాళ్ళు చెప్పినట్లు వినాలి, వాళ్ళు ఏది శాసిస్తే అది చెయ్యాలి అని కండిషన్స్ తోటి వాళ్ళు పెడితే వాటిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇన్ ప్రిన్సిపల్ మహిళల శరీరాలకి కొలతలు విధించి అందాల పోటీలు పెట్టడం, స్త్రీల శరీరాలకు మాత్రమే, బాహ్య సౌందర్యానికి మాత్రమే అందం అనేటువంటి కొలమానాల్ని సృష్టించడాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో ప్రగతిశీల మహిళా సంఘంగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం.